Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. So today we are going to discuss about the UPSC 2024 యొక్క ఏన్షియంట్ హిస్టరీ పేపర్ అండి. సో ఇది వచ్చేసి మనకి యూపీఎస్సీ రీసెంట్గా జరిగిన పేపర్ 2024లో వచ్చిన పేపర్లో మనం ఈరోజు ఏన్షియంట్ హిస్టరీ నుంచి వచ్చిన క్వశ్చన్స్ వాటి యొక్క ఆన్సర్స్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఏది రైట్ ఆన్సర్ మాత్రమే కాకుండా రాంగ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో విల్ డిస్కస్ టుడే. ఓకే, సో ద ఫస్ట్ క్వశ్చన్, with reference to ancient India, Gautama Buddha was generally known by which of the following epithets అని అన్నారు. సో ఇక్కడ ఏమంటున్నారు, అకార్డింగ్ టు ద మనకి ఏన్షియంట్ ఇండియా ప్రకారము గౌతమ బుద్ధ కింద ఇచ్చిన వాటిలో ఏ ఎపిథెట్స్ కి తను రిలవెంట్ అని అడుగుతున్నారు. అయితే మరి ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి ఏమన్నారు, న్యాయపుట్ట అని అన్నారు, తర్వాత శక్యముని, తర్వాత తతగట అని ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చారు. సో మరి మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏది అని అంటే, మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ వచ్చేసి ఓన్లీ వన్ ఓన్లీ, బి వచ్చేసి 2 and 3, సి వచ్చేసి 1 to 3 అన్నాడు. బట్ మన రైట్ ఆన్సర్ 2 and 3 మాత్రమే వస్తుంది. ఎందుకనంటే న్యాయపుట్ట వచ్చేసి మనకి మహావీర రిలవెంట్ గా వస్తుంది కాబట్టి మన రైట్ ఆన్సర్ వచ్చేసి సఖ్యముని అండ్ తతగట. మరి ఎట్లా ఇది రైట్ ఆన్సర్ అనేది చూద్దాం, హౌ ఇట్ ఈస్ రైట్. అండ్ నన్ ఆఫ్ దేబో అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చూడండి, ఆన్సర్ బి రైట్. సో మరి అది ఎలా రైట్ అనేది చూద్దాం. సో ఫస్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారండి, న్యాయపుట్ట అని ఇచ్చారు. సో మహావీర అండ్ గౌతమ బుద్ధ, మన వీళ్ళిద్దరి గురించి ఇక్కడ ఈ మొత్తం 3 మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఫస్ట్ మహావీర తీసుకున్నప్పుడు ఈ న్యాయపుట్ట అనేది వన్ ఆఫ్ ద నేమ్స్ ఆర్ ఎపిథెట్ యూజ్డ్ ఫర్ ద మహావీర. సో అర్థమైందా ఎందుకు న్యాయపుట్ట అనేది రాంగ్ ఆన్సర్ అనేది. సో ఎర్లీ చైనా అండ్ బుద్ధిస్ట్ లిటరేచర్ ఎంఫసిస్ హిజ్ రోల్ ఆన్ స్పిరిచువల్ టీచర్స్. సో ఇంకా అదర్ ఎపిథెట్స్ తీసుకుంటే రిలవెంట్ టు ద అంటే మునిని ఏమంటాము, ముని అంటే ఇట్స్ రిఫర్ టు ద సేజ్ అని, తర్వాత సమాన ద టర్మ్ వన్ హూ ప్రాక్టీస్డ్ ద రెనౌన్సేషన్, వాళ్ళని సమాన అని, తర్వాత నిఘంత అంటే అర్థం ఏంటండి, దోస్ హూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద బాండ్స్, ఎవరైతే బంధుత్వాల నుంచి ఫ్రీగా ఉండగలుగుతారో వాళ్ళని నిఘంత అని అనడం జరుగుతుంది. తర్వాత బ్రాహ్మణ్ అంటే ఇన్ దిస్ కంటెక్స్ట్ తీసుకున్నప్పుడు సమ్వన్ హూ హ్యాస్ అటెండ్ ద అల్టిమేట్ రియాలిటీ ఆర్ ద ట్రూత్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ భగవాన్ అని ఎవరిని అంటారంటే ద బ్లెస్డ్ వన్, ద లార్డ్. ఓకే, నెక్స్ట్ మరి బుద్ధిజం రిలవెంట్ గా తీసుకున్నప్పుడు ఎర్లీ బుద్ధిస్ట్ రిఫరెన్సెస్ తీసుకుంటే మరి ఇన్ బుద్ధిస్ట్ టెక్స్ట్ మహావీర ఏమన్నారంటే, ఎర్లీ బుద్ధిస్ట్ టెక్స్ట్ లో మహావీర ఇస్ కాల్డ్ అరాహ అని అనడం జరిగింది. అయితే ఇక్కడ వర్తి అండ్ వేయామి మీనింగ్ అంటే వైజ్. And he also referred to the Shramana, the Kalpa Sutra, and signifying and someone who is devoid of love or hate అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనము గౌతమ బుద్ధుని గురించి మాట్లాడుకుంటే మరి గౌతమ బుద్ధ తీసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ సఖ్యముని అనడం జరుగుతుంది. సఖ్యముని అనేది మనకి ఇక్కడ గౌతమ బుద్ధునికి రిలవెంట్ గా వస్తుంది. అయితే ఇది ఏమి అర్థం వస్తుంది అని అంటే సేజ్ ఆఫ్ సఖ్యాస్ అని అనడం జరుగుతుంది దీని మీనింగ్. ఇక్కడ సిద్ధార్థ గౌతమ బుద్ధ తీసుకున్నప్పుడు ఇది దేని గురించి మనం ఇక్కడ మళ్ళీ మాట్లాడుకుంటాము అంటే, హూ బికమ్ ద బుద్ధ వాజ్ బర్న్ ఇన్ టు సఖ్యాక్లేన్, ఎవరైతే సఖ్యాక్లేన్ లో పుట్టి బుద్ధునిగా మారారో తన గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆఫ్టర్ అచీవింగ్ ద ఎన్లైటన్మెంట్ హీ కమ్ టు నోన్ యాజ్ ఏ సఖ్యముని, అతని సఖ్యముని అని ఇక్కడ అంటే ఎప్పుడు ఈ సఖ్యముని దగ్గరికి రావడం జరిగింది అని తీసుకుంటే హీ కమ్ టు ద సఖ్యముని నోన్ యాజ్ హీ కమ్ టు బి నోన్ యాజ్ ఏ సఖ్యముని అని మనం ఎప్పుడన్నామనంటే ఆఫ్టర్ అచీవింగ్ ద ఎన్లైటన్మెంట్ మనకి అంటే తనకి రావడం జరిగింది, ఆ తర్వాత పిలవడం జరిగింది. నెక్స్ట్ తతగట తీసుకుంటే ఇక్కడ చూడండి, ఏ సిగ్నిఫికెంట్ టర్మ్, చాలా ఇంపార్టెంట్ టర్మ్ ఇన్ బుద్ధిస్ట్ టెక్స్ట్ లో అని చెప్పొచ్చు. మరి ఎందుకు ఇంత దీనికి ఇంపార్టెన్స్ ఈ పదానికి అని అంటే, ఇట్ రిఫర్ టు ద బుద్ధ యాజ్ వన్ హూ హ్యాస్ కమ్ దస్ తథా అండ్ గాన్ దస్. ఘట అంటే తతగట అని అన్నాం కదా మనం ఇక్కడ. సో ఎవరైతే ఇక్కడ హూ హ్యాస్ కమ్ అండ్ హూ హ్యాస్ గాన్ అనేది ఈ పదాలకు మనం ఇక్కడ దీన్ని కలిపి మిక్స్ చేసుకుంటూ రాస్తాము. మరి ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అని అంటే, ఇట్ ఇండికేట్స్ హిస్ ఎన్లైటన్మెంట్. ఓకేనా, ఎన్లైటన్మెంట్ అండ్ లిబరేషన్ ఫ్రమ్ ద సైకిల్ ఆఫ్ రీబర్త్, రిమెంబర్ దిస్. ఓకే, సో అందుకే ఇక్కడ తతగట అని పదాన్ని వాడము. అండ్ ఇది ఏ లాంగ్వేజ్ లో ఉంది అని తీసుకుంటే పాలీ డిస్క్రైబ్ చేస్తుంది మనకి బుద్ధిజం గురించి ఎక్కువగా మనం చూడొచ్చు. ఓకేనా, నెక్స్ట్ మహాపురుష అని అంటే గ్రేట్ మ్యాన్ అని అనడం జరుగుతుంది.
So these are the important things. And next, consider the following information. ఓకే. నెక్స్ట్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఆర్కియాలజికల్ సైట్స్ ఇచ్చాడు, స్టేట్ ఇచ్చాడు, డిస్క్రిప్షన్ అన్నాడు. మరి ఇక్కడ ఆర్కియాలజికల్ సైట్స్ తీసుకుంటే చూడండి, చంద్రకేతుగర్ అనేది, తర్వాత స్టేట్ వచ్చేసి ఒడిషా, అండ్ డిస్క్రిప్షన్ తీసుకుంటే ఇక్కడ ట్రేడింగ్ పోర్ట్ టౌన్, ఇది ఇక్కడ వచ్చిందండి, ట్రేడింగ్ పోర్ట్ టౌన్ అని అంటున్నారు. మరి తర్వాత ఈనాంగన్ తీసుకుంటే మహారాష్ట్రలో ఉంది, చాకోలిథిక్ సైట్ అని చెప్పడం జరుగుతుంది, చాకోలిథిక్. అండ్ నెక్స్ట్ మగధు తీసుకుంటే కేరళ మెగాలిథిక్ సైట్ అని. తర్వాత సాలిహుందని తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాక్ కట్ కేవ్ అంటున్నారు, చూడండి ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. సో మరి ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే, విచ్ ఆఫ్ ద ఎబో రోస్, పైన ఇచ్చిన రోస్ లో గివెన్ ఇన్ఫర్మేషన్ కరెంట్లీ మ్యాచ్డ్, ఏది కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ కరెంట్లీ మ్యాచ్డ్ అన్నారు కాబట్టి మనం మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవాలి. కరెంట్లీ మ్యాచ్డ్ అంటే ఏంది, ఏది కరెక్ట్ గా ఇప్పుడున్న దానికి మనకి మ్యాచ్ అవుతుంది అని అంటే 1 2 అన్నారు, 2 3 అన్నారు, 3 4 అండ్ 1 4 అన్నారు. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి బి. ఎందుకు బి అవుతుందని నేను చెప్తాను, ఓకేనా. సో బి అంటే ఏంటంటే ఈనాంగాన్ మహారాష్ట్ర, చాకోలిథిక్, మంగధు వచ్చేసి కేరళ, మెగాలిథిక్ సైట్, ఓకేనా. మరి చంద్రకేతు గారు అనేది ఎక్కడ ఏంటి అని అంటే చూడండి, ఇక్కడ చంద్రకేతు గారు వచ్చేసి లొకేషన్ మనకి వెస్ట్ బెంగాల్ అండి. మరి ఇక్కడ మనకి ఏమి ఇచ్చారండి, ఒడిస్సా. సో రాంగ్, క్లియర్ కదా. అండ్ ఇంకోటి ఏంటంటే సాలిహుందన్ వచ్చేసి ఇది రాక్ కట్ కాకుండా నాన్ రాక్ కట్ కేవ్ కింద వస్తుంది. సో అది నేను మీకు ఎక్స్ప్లెనేషన్ లో చూపిస్తాను. సో మరి ఇక్కడ చూడండి, చంద్రకేతు గారు తీసుకున్నప్పుడు ఇది వెస్ట్ బెంగాల్. అండ్ ఇక్కడ దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, ఇది వచ్చేసి ఆర్కియాలజికల్ సైట్, ఓకేనా. ఇట్స్ ఏ హబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ట్రేడ్, రిమెంబర్ దిస్, ఓకే. This is the international maritime trade and provide insights into the ancient trade routes and cultural exchange in the region. ఇక్కడ మళ్ళీ చూడండి, ట్రేడింగ్ పార్ట్ అనేది పోర్ట్ అనేది కరెక్టే, కానీ ఇక్కడ స్టేట్ అనేది రాంగ్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఈనాం గారు తీసుకుంటే మహారాష్ట్రలో ఉంటుంది. దీనికి ఇంపార్టెంట్ తీసుకుంటే ఇది చాకోలిథిక్ సైట్స్ అండి. ఇది వచ్చేసి ఎవిడెన్స్ ఆఫ్ ద ఎర్లీ ఫార్మింగ్ ఎవిడెన్సెస్ గురించి, ఎవిడెన్స్ కమ్యూనిటీ గురించి మనకి తెలియజేయడం జరుగుతుంది, ఇంపార్టెంట్, ఓకేనా. ఎగ్జిబిషన్ హ్యాస్ రివీల్డ్ వేరియస్ ఆర్టిఫాక్ట్స్ అండ్ ఇంక్లూడింగ్ ద pottery, tools and evidences of the habitation. నెక్స్ట్ మగధు తీసుకున్నప్పుడు, మగధు తీసుకుంటే ఇది లొకేషన్ వచ్చేసి మనకి కేరళలో ఉంది. దీనికి ఇంపార్టెంట్ తీసుకుంటే ఇది వచ్చేసి మెగాలిథిక్ సైట్ అండి. అండ్ ఫ్యూచర్స్ తీసుకున్నప్పుడు వేరియస్ బ్యూరల్ స్ట్రక్చర్స్ అనేది ఉండడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అండర్స్టాండింగ్ ద మెగాలిథిక్ కల్చర్ ఇన్ సౌత్ ఇండియా, రిమెంబర్ దిస్. అండ్ బ్యూరల్ ప్రాక్టీసెస్. నెక్స్ట్ సాలిహుందన్ తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అండ్ దిస్ సైట్ ఈస్ నోన్ యాజ్ ద బుద్ధిస్ట్ స్తూపాస్, రిమెంబర్ దిస్. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉంది, కరెక్టే కదా. ఇంకేమంటున్నారు, బుద్ధిస్ట్ స్తూపాస్ అండ్ లార్జ్ మోనాస్టిక్ కాంప్లెక్స్. ఇట్ షోకేసెస్ ద ఆర్కిటెక్చరల్ అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద బుద్ధిజం ఇన్ ద రీజన్ ఆఫ్ రాదర్ దెన్ బీయింగ్ నోన్ యాజ్ ఫర్ ద రాకట్ శ్రేవ్. సో దట్ ఈస్ ద రీజన్. ఇది ఇక్కడ మనకి అక్కడ రాంగ్ అని మనం చెప్పొచ్చు. సో ఇది ఇట్స్ కమ్స్ అండర్ నాన్ రాకట్ శ్రేవ్ కింద వస్తుంది, రిమెంబర్. అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ, అందుకే మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో చూడండి, దేర్ ఆర్ ద నో పారబుల్స్ ఇన్ ఉపనిషద్ అని అన్నారు. సో మరి పారబుల్స్ అంటే మీనింగ్ ఏంటంటే మోరల్ స్టోరీస్, ఇక్కడ రాసాను చూడండి. సో మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉపనిషత్తులో అసలు మోరల్ స్టోరీసే లేవనడము. అండ్ ఉపనిషద్ వర్ కంపోజ్డ్ ఎర్లియర్ దెన్ ద పురాణాస్, అంటే ముందుగా కంపోజ్ చేశారని చెప్పడం జరుగుతుంది. బట్ ద రైట్ ఆన్సర్ ఈస్, ఇక్కడ ఓన్లీ ఉపనిషత్స్ మనకి పురాణాస్ కంటే ముందు కంపోజ్ చేయడం అనేది రైట్, మోరల్స్ లేవ్ అనేది రాంగ్, ఎందుకంటే ఉపనిషత్తులో కూడా మోరల్స్ ఉన్నాయి. సో చూద్దాం, ఉపనిషత్స్ అండ్ పారబుల్స్. సో ప్రజెన్స్ ఆఫ్ ద పారబుల్స్ కాంట్రరీ ఇన్ ద క్లైమ్ ఇన్ ద దెర్ ఆర్ ద నో పారబుల్స్ ఇన్ ద ఉపనిషత్స్ అని చాలా మంది కాంట్రరీ రావడం అయితే జరిగింది. బట్ ఇన్ దిస్ స్టేట్మెంట్ ఇది ఇన్కరెక్ట్. ఎందుకు అని అంటే ఉపనిషత్ డూ కంటైన్ ద పారబుల్స్, రిమెంబర్ దిస్, ఓకే. అండ్ విచ్ ఆర్ ద సింపుల్ స్టోరీస్ యూజ్ టు కన్వే మోరల్ స్పిరిచువల్ లెసన్స్. సో ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ చాలా సింపుల్ స్టోరీస్ ఉన్నాయి అండ్ అవి కూడా మనకి స్పిరిచువల్ లెసన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి, ఇలిస్ట్రేట్ ద ఎగ్జాంపుల్. మన ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ యమ అండ్ నాచికేత అండ్ సత్యకామ, ఉపకోశల, నారద అండ్ సనత్ కుమార, తర్వాత రిషి యజ్ఞవాల్కి అండ్ ఉషశ్రీ చక్రాయన. సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అండి. మరి వాట్ ఇస్ ద పర్పస్ అని అంటే, ఈ పర్పస్ ఆఫ్ పారబుల్స్ తీసుకుంటే దీస్ పారబుల్స్ ఆర్ సర్వ్ టు ద illustrate ద టీచింగ్ అండ్ ఫిలాసఫికల్ విత్ ఇన్ ద టెక్స్ట్ అండ్ హైలైటింగ్ ద ఏన్షియంట్ ఇండియన్, ఓకేనా.
సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. అండ్ ఇది మనకి సెల్ఫ్ నాలెడ్జ్ అనే దాని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. మరి క్రోనాలజీ ఆఫ్ ఉపనిషద్ అండ్ పురాణాస్ తీసుకున్నప్పుడు ఇక్కడ కరెక్ట్ టైమ్ లైన్ ఇది మనకి ఆప్షన్ బిలో ఉంది కదా, ఉపనిషత్స్ పురాణాస్ కన్నా ముందు అని. సో ఉపనిషత్స్ వర్ కాంపోజ్డ్ బిఫోర్ ద పురాణాస్. ఎస్, ఇట్ ఈస్ రైట్. సో కాంపోజిషన్ డేట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఎర్లియస్ట్ ఉపనిషత్స్ ఆర్ బిలీవ్డ్ హ్యావ్ బీన్ కాంపోజ్డ్ బిట్వీన్ ద 800 నుంచి 500 బీసీ టైంలో చేశారని చెప్పడం జరుగుతుంది. అండ్ పురాణ స్టాండర్డ్స్ తీసుకుంటే 3rd to 10th సెంచరీ సి. ఓకేనా, ఇది మనం కరెక్ట్ గా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్క్ అట్రిబ్యూటెడ్ టు ద ప్లేవ్రైట్ భాష. సో వాట్ ఈస్ దిస్ అంటే మరి ఇది ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వర్క్ అట్రిబ్యూటెడ్ ప్లేవ్రైట్ భాష అని అన్నారు. మరి ఇక్కడ ఇది ఏంటి అని అనేది చూసుకుంటే ఇక్కడ మనకు ఆప్షన్ చూడండి, కావ్యాలంకర, నాట్యశాస్త్ర, మధ్యమ అండ్ మహాభస్య అని అన్నారు. అంటే ఇది దేనికి రిలవెంట్ గా ఉన్న ఒక ఆట్రిబ్యూట్ గా మనం పిలుస్తాము అని అంటున్నారు. ఏ వర్క్ రిలవెంట్ గాని ఇక్కడ అంటున్నారు. సో మన ఆన్సర్ వచ్చేసి మధ్యమ వ్యాయోగ. మరి ఏంటి ఇది అని అంటే చూద్దాం ఇక్కడ. సో చూడు, ఇక్కడ భాష అని అంటే ఏంది, ద సెలబ్రేటెడ్ ప్లే రైట్స్ ని మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. మరి అవేంటి చూడండి, హిస్టారికల్ కంటెక్స్ట్ లో తీసుకున్నప్పుడు భాష అంటే ఏంటంటే ఇక్కడ మన క్వశ్చన్ లో ఇచ్చారు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ అదేందని. భాష అంటే ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ ఇండియన్ ప్లే రైట్స్ ఇన్ సాంస్క్రిట్, రిమెంబర్ దిస్, అండ్ ప్రీడేటింగ్ కాళిదాస అండ్ బిలాంగింగ్ టు ద లేట్ మౌర్యన్ పీరియడ్. అండ్ రీడిస్కవరీ తీసుకున్నప్పుడు భాష వర్క్స్ ఫర్ నోన్ యాజ్ ఏ, మెయిన్లీ తీసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ లేటర్ టెక్స్ట్ లో కావ్యామి మాంస అని అంటాం ఇక్కడ. ఓకేనా, అండ్ రాజశేఖర అండ్ హూ అట్రిబ్యూటెడ్ టు ద ప్లేస్ ఆఫ్ ద స్వర్ణ వసవదత్తం టు హిమ్. సో ఇట్లా మనం ఇవన్నీ చూడొచ్చండి. మరి నోటబుల్ ప్లేస్ ఏమున్నాయి తీసుకుంటే ఇక్కడ చూడండి, స్వప్న వాసవదత్తం. సో ఇది వచ్చేసి రొమాంటిక్ డ్రామా గురించి మనకి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ లవ్ స్టోరీ అండ్ మిస్టేకెన్ బై ఐడెంటిటీస్ అని. తర్వాత నెక్స్ట్ ప్రతిజ్ఞ యజ్ఞధారయాన. సో ఇదేం చెప్తుంది, ఎక్స్ప్లోర్ ద థీమ్స్ ఆఫ్ ద ప్రామిసెస్ గురించి, మోరల్ డైలమాస్ గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత పంచరాత్ర వచ్చేసి డివోషనల్ ప్లే. తర్వాత చారుదత్త వచ్చేసి ఏ స్టోరీ సెంటర్డ్ ఆన్ లవ్ అండ్ సాక్రిఫైసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత దూత ఘటోత్కచ తీసుకుంటే ఫోకస్ ఆన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద ఘటోద్గర గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత దూత వాక్య అంటే ఇక్కడ మెసేజెస్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. తర్వాత అవిమారాక అంటే డీల్స్ విత్ ద హెరాయిక్ ఎక్స్ప్లాయిట్స్. అండ్ నెక్స్ట్ బాలచరిత అండ్ హరివంశ తీసుకుంటే ఇట్స్ నారెట్ ఇన్వాల్వింగ్ ద చైల్డ్హుడ్ స్టోరీస్ అండ్ డివైన్ క్యారెక్టర్స్ గురించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మధ్యమ వ్యాయోగ తీసుకున్నప్పుడు వన్ యాక్ట్ ప్లేస్ అబౌట్ ద మిస్టేకెన్ ఐడెంటిటీ అండ్ ఇన్వాల్వింగ్ ద భీమా అండ్ ఈజ్ ఆల్సో ఘటోద్గత అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఉరుబాంగ. ఓకేనా, ఏ టేల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఎమోషనల్ ఇంటెన్సిటీ. సో అండ్ ఇవి ఒకసారి మీరు చూసుకోవాలి, నేను ఒక్కసారి జస్ట్ చదువుకుంటూ వెళ్తున్నాను. నెక్స్ట్ అభిషేక నాటక, ఇట్ ఫోకస్ ఆన్ ద కోఆర్డినేషన్ థీమ్స్ మీద ఫోకస్ చేస్తుంది. అండ్ యజ్ఞ ఫలం, ఇది డీల్స్ విత్ ద అవుట్కమ్స్ ఆఫ్ ద సాక్రిఫైసెస్ మీద. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతిమ నాటక, ఇది అనదర్ ఇంపార్టెంట్ వర్క్ అని మనం ఇక్కడ చెప్పొచ్చు. తర్వాత దూతవాక్యం, ఏ ప్లే ఫ్యూచర్ మెసెంజర్ అని చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ చూడండి, కావ్యలంకర ఉంది మనకి. కావ్యలంకర మనకి ఇక్కడ క్వశ్చన్ లో ఉంది చూసారా, నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా కాబట్టి క్వశ్చన్ లో ఫస్ట్ దే ఉంది. మరి కావ్యలంకర అంటే ఇది ఏంటి తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇట్స్ కావ్యలంకర డెఫినేషన్ తీసుకుంటే కావ్యలంకర ట్రాన్స్లేట్ ద ఆర్నమెంట్స్ ఆఫ్ ద పోయట్రీ అండ్ ఇట్ రిఫర్ టు ద టూ ఇంపార్టెంట్ వర్క్స్ ని మనకి రిఫర్ చేస్తుంది సంస్కృత్ పోయిట్స్ లో. ఫస్ట్ వన్ కావ్యలంకర బై బమహ అండ్ నెక్స్ట్ కావ్యలంకర బై రుద్రత. సో దీస్ టూ ఆర్ ద ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాట్యశాస్త్ర ఉంది మనకి ఆప్షన్ లో, గుర్తుందా. సో దిస్ ఇస్ ద నాట్యశాస్త్ర బి. మరి నాట్యశాస్త్ర తీసుకున్నప్పుడు ఇట్స్ ఏ కాంప్రహెన్సివ్ ట్రీటీస్ అండ్ పర్ఫార్మింగ్ ద ఆర్ట్స్. సో మరి ఇక్కడ ఆథర్షిప్ తీసుకున్నప్పుడు అట్రిబ్యూటెడ్ టు ద సేజ్ భారత. అండ్ నాట్యశాస్త్ర ఈజ్ అన్ ఏన్షియంట్ ట్రీటీ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని. మరి టైమ్ లైన్ తీసుకున్నప్పుడు 200 నుంచి 200 బీసీ నుంచి 200 సి వరకు. తర్వాత కంటెంట్ ఓవర్వ్యూ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి టాపిక్స్ వచ్చేసి ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే డ్రామా, డాన్స్, మ్యూజిక్ వచ్చేసి అండ్ స్టేట్ క్రాఫ్ట్.
తర్వాత థియరీ ఆఫ్ రాస, ఇలా చాలా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మహాభాష్య, ద గ్రేట్ కమెంటరీ. సో ఇక్కడ ఆథర్షిప్ తీసుకున్నప్పుడు మహాభాష్య వచ్చేసి ద గ్రేట్ కమెంటరీ. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ వర్క్ ఆన్ ద సాంస్క్రిట్ గ్రామర్ మీద వర్క్ చేయడం జరుగుతుంది. బై ఎవరండి అంటే పతాంజలి. అండ్ కంటెంట్ ఓవర్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇట్ సర్వ్స్ యాజ్ ఏ కామెంటరీ ఆన్ ద పనిని, ఓకేనా, పనిని అష్టాధ్యాయిని, రిమెంబర్ దిస్. అండ్ కాత్యాయని వర్తిక సూత్ర. సో దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ హిస్టారికల్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు టూ సెకండ్ సెంచరీ బీసీ నుంచి అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సంఘభూతి, అన్ ఇండియన్ బుద్ధిస్ట్ మాంక్. ఇక్కడ ఏమంటున్నారు, సంఘభూతి వచ్చేసి అన్ ఇండియన్ బుద్ధిస్ట్ మాంక్ హూ ట్రావెల్డ్ టు చైనా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 4th century ఏడి. చైనా నుంచి అతను ట్రావెల్ చేసి రావడం జరిగింది 4th century. అండ్ ఆథర్ ఆఫ్ ద కమెంటరీ అని క్రింది దానిలో తను ఏది ఆథరుగా ఉన్నారు అని అడుగుతున్నారు. చూడండి ఇక్కడ ప్రజ్ఞ పరమిత్ర సూత్ర అండ్ విశుద్ధి మగ్గ అండ్ సర్వస్తివాద వినయ. సో నెక్స్ట్ వచ్చేసి లలిత విస్తార అని అన్నారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి సర్వస్తివాద వినయ. మరి ఏంటి ఎందుకన్నది చూద్దాం ఇక్కడ. సో బుద్ధిజం తీసుకున్నప్పుడు బుద్ధిజం ఇన్ చైనా అండర్ ద సు అండ్ టీ, మనము చదువుకొని ఉంటాం చాలా మంది, సు అండ్ టీ సాంగ్ డైనాసిటీస్. ఆ టైంలో ఇక్కడ చూడండి మనకి వాళ్ళు రావడం జరిగింది. తర్వాత బుద్ధిజం గురించి నేర్చుకోవడము, తెలుసుకోవడము, తర్వాత చాలా బుక్స్ కూడా రాయడము, తర్వాత దాని అంటే రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి చూసుకోండి. అయితే మరి బుద్ధిస్ట్ స్కూల్ అనేది ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది తీసుకుంటే ఇక్కడ వేరియస్ బుద్ధిస్ట్ స్కూల్స్ అనేవి రావడం జరిగింది. ఇక్కడ చూడండి చాయింగ్ టు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని అర్థం ఏంటంటే ప్యూర్ ల్యాండ్. ఈ ఈ పదాలు మనకు వచ్చేసి చైనా రిలవెంట్ పదాలు కాబట్టి సో మీ ఇక్కడ మన దానిలో ఏమొస్తుంది అంటే ప్యూర్ ల్యాండ్ అని రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ బుద్ధిస్ట్ స్కూల్ తీసుకున్నప్పుడు ఇది మోస్ట్ గా పాపులర్ ఇన్ చైనా అని మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇండియా వాజ్ వ్యూడ్ ద క్రియల్ అండ్ సెంటర్ ఇన్ బుద్ధిజం ఇన్ ద వరల్డ్. అప్పుడు టైంలో తీసుకున్నప్పుడు ఇండియా అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేయడం జరిగింది. బుద్ధిజానికి ఒక సెంట్రల్ రోల్ గా చెప్పొచ్చు. అయితే ఇండియన్ మాంక్స్ మరి చైనాలో ఉన్న వాళ్ళు ఎవరు అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఇండియన్ మాంక్స్ ఇన్ చైనా తీసుకున్నప్పుడు మెనీ మాంక్స్ కూడా ఉండడం జరిగింది. అందులో మనం కొన్ని నోటబుల్ పర్సనాలిటీస్ గురించి చూసుకోవచ్చు. సంఘభూతి హీ వాజ్ ఇన్ చైనా ఎప్పటి నుంచి ఉన్నాడండి, 381 నుంచి 384 వరకు ఉండడం జరిగింది. అండ్ ఈ ఆథర్డ్ తను మరి బుక్ ఆథర్గా ఉన్నాడు. ఏంటి అని అంటే సర్వస్తి వాద వినయ. ఇందాక మన క్వశ్చన్లో అడిగారు చూడండి, ఇక్కడ చూడండి సంఘభూతి ద ఇండియన్ బుద్ధిస్ట్ మాంక్. ఇతను ఎవరండి, ఇండియన్ బుద్ధిస్ట్ మాంక్ హూ ట్రావెల్ టు చైనాకి ట్రావెల్ చేశారు. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 4th century అని అడిగాడు. మరి కరెక్ట్ అయిన స్టేట్మెంట్ చూడండి, సంఘభూతి హీ వాజ్ ఇన్ చైనా ఎప్పుడు, ఎండ్ ఆఫ్ ద 4th century. ఎస్ ఆర్ నో, రైట్. అండ్ ఈ ఆథర్డ్ ద సర్వస్తివాద వినయ. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ పుణ్యతాత్ర గురించి చెప్పడం జరిగింది. హీ ఈస్ ద స్టూడెంట్ ఆఫ్ ద ధర్మయాస. ఓకేనా. అయితే ఇతని జర్నీ గురించి తీసుకున్నప్పుడు సెంట్రల్ ఏషియాలో జర్నీ చేయడం జరిగింది. సెవరల్ అంటే ఇట్లాంటి టెక్స్ట్ చాలా కూడా తను కూడా రాయడం జరిగింది. అయితే తను చేసిన జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది కూడా చూసుకోవాలి, ఇయర్ నుంచి ఏ ఇయర్ అనేది కూడా చూసుకోవాలి. తర్వాత బుద్ధస్యాస్. సో హీ ట్రావెల్డ్ ద కాస్గర్ టు కంచ్. ఓకే, సో దెన్ టు చైనా, తర్వాత చైనాకి వెళ్ళడం. తర్వాత గురువర్ణమాన్ తీసుకున్నప్పుడు హీఈస్ ఏ ప్రిన్స్ ఫ్రమ్ ద కాశ్మీర్. సో తను కూడా ఇక్కడ ఫస్ట్ విజిటింగ్ శ్రీలంక విజిట్ చేయడము అండ్ తను కూడా ఈ మన బుద్ధిజం గురించి చెప్పడం జరిగిందండి. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఏన్షియంట్ హిస్టరీ. సో ఈ పీడిఎఫ్ నేను తర్వాత ఫర్దర్గా అప్లోడ్ చేశాను. ఇఫ్ యూ హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్, వే ప్యాషన్ మీట్ పర్పస్. సో ఈరోజు మనము మన యూపీఎస్సీ 2024 ప్రిలిమ్స్ పేపర్ డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద ఆర్ట్ అండ్ కల్చర్ రిలవెంట్ క్వశ్చన్స్. See here the first question, consider the following properties including in the World Heritage List. ఎవరు రిలీజ్ చేశారండి, లిస్ట్ రిలీజ్డ్ బై ద యునెస్కో. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నారంటే ఇక్కడ కింద మనకి కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చారు. సో వాటిలో ఏది వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ మనకి ఏది యునెస్కో రిలీజ్ చేసిన వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో ఉంది అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ చూడండి శాంతినికేతన్,
Ranika Vav, Sacred Assembles of the Hoysala and Mahabodhi Temple Complex at Bodh Gaya. అయితే ఇక్కడ క్వశ్చన్ ఇంకా చూడండి, హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ ప్రాపర్టీస్ వర్ ఇంక్లూడెడ్ ఇన్ 2023? This is very important. Reading this part of the question important. Why? Because these all are in UNESCO heritage site only. But in the recent what they are asking. Remember this, in the recent what they are including, the question itself asking. సో క్వశ్చన్ ఏమంటుందనంటే 2023లో ఇంక్లూడ్ చేసినవి మాత్రమే అడుగుతున్నారు. సో మరి మనకి రైట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ రాణికా వావ్ వచ్చేసి మనకి ప్రీవియస్ గానే ఇంక్లూడ్ చేశారు అండ్ మహాబోధి కూడా ప్రీవియస్ గానే ఇంక్లూడ్ చేశారు. సో మరి ఏంటి అనంటే శాంతినికేతన్ అండ్ సాక్రెడ్ అసెంబల్స్ ఆఫ్ ద హొయసలా. సో ఇక్కడ చూసుకోవాలి మనకి ఆన్సర్ వచ్చేసి బి అండి. బి అంటే ఓన్లీ టూ. ఓన్లీ టూ అంటే మరి ఇప్పుడు ఈ ఓన్లీ టూలో ఏవి ఓన్లీ టూ అనేది ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సైట్ నేమ్, లొకేషన్ అండ్ ఏ ఇయర్ అనేది లిస్ట్, తర్వాత డిస్క్రిప్షన్. ఫస్ట్ వచ్చేసి శాంతి నికేతన్ తీసుకుంటే ఇది వెస్ట్ బెంగాల్ అండి. 2023లో ఇది ఇంక్లూడ్ చేశారు. మనకి క్వశ్చన్ ఏమడిగారు, 2023 గురించి అడిగారు కదా, సో 2023లో ఇంక్లూడ్ చేశారు. సో ఇట్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1901 బై పోయట్ అండ్ ఫిలాసఫర్ ఎవరండి, రవీంద్రనాథ్ ఠాగూర్. మనందరికీ తెలుసు రవీంద్రనాథ్ ఠాగూర్ నోన్ యాజ్ ద గురుదేవ్ అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే ఒరిజినల్లీ ఇది ఏంటంటే ఒక ఆశ్రమం. ఎవరు ఏర్పాటు చేశారంటే మనకి దేవేంద్రనాథ్ ఠాగూర్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది ఎందుకు అనంటే ఎస్పెషల్ గా ఆల్ ఇండివిజువల్ కాస్ట్ ఎవరైనా కూడా వచ్చి మెడిటేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ నోన్ ఫర్ ద యూనివర్సిటీ టౌన్. ఓకేనా. అయితే ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో అట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఈ 1921లో విశ్వభారతి యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ హియర్ టు ప్రమోట్ దిస్ విజన్. విశ్వభారతి యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో సింపుల్ గా మనకి 2023లో ఇది వచ్చింది. నెక్స్ట్ హొయసలా టెంపుల్ తీసుకున్నప్పుడు కర్ణాటక 2023లో ఇది కూడా మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఏంటి అనంటే మనకి ఇక్కడ చూడండి, సాక్రెడ్ అసెంబల్స్ ఆఫ్ ద హొయసలా టెంపుల్ ఇంక్లూడింగ్ ఇన్ ద ఫేమస్ టెంపుల్ ఎట్ ఎక్కడండి, బేలూరు, హలేబీడ్ అండ్ సోమనాథ్పూర్. దే వర్ యాడెడ్ ఇన్ ద యునెస్కో హెరిటేజ్ లిస్ట్. దీస్ టెంపుల్ బిల్డ్ ఎప్పుడు ఏర్పాటు చేశారండి, 12th and 13th centuryలో ఏర్పాటు చేశారు. 2023లో వీటిని యాడ్ చేశారు. సో దట్స్ వై దిస్ ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్. అయితే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇది ఏం చెప్తుంది అంటే చూడండి, దే షోకేస్ ద ద్రావిడియన్ ఆర్కిటెక్చరల్ స్టైల్ వైల్ ఆల్సో ఎగ్జిబిటింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ ద, ఇక్కడ అంటే జస్ట్ పేర్లు చెప్తుంది, నగార, కర్ణాటక, ద్రావిడ అండ్ భూమిజ ట్రెడిషన్స్ గురించి ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. సో మనకి ఇవి 2023లో వచ్చాయి. క్లియర్ కదా. అయితే ఈ రిమైనింగ్ టూ కూడా మనకి రాణికా వావ్ అనేది కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ వస్తుందండి. ఇది మళ్ళీ మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ కూడా మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద వస్తుంది. మరి ఈ రాణికా వావ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే ఎప్పుడు లిస్ట్ అవుట్ చేశారు అనేది మనం కొన్ని చూసుకోవాలన్నట్టుగా. ఓకేనా. అయితే ఎందుకు ఇవి చూసుకోవాలని అంటే ఇవి మనకి ఈ 4 ఆప్షన్స్ నుంచి మనకి నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే మనము ఎప్పుడైనా కూడా చూసుకోవాలి. ఓకేనా. అండ్ సేమ్ మహాబోధి టెంపుల్ కూడా మనకి ఇది వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో ఉంటుందండి. ఈ మహాబోధి టెంపుల్ అంటే ఏంటి, ఎక్కడ అనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. క్లియర్ కదా. నెక్స్ట్, which of the following was the latest inclusion in the intangible cultural heritage list of UNESCO అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇంటాంజిబుల్ క్లియర్, కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ ఇది కూడా క్లియర్ కదా. సో మరి ఇక్కడ తీసుకుంటే ఇవన్నీ కూడా మీకు ఇంటాంజిబుల్ కిందనే వస్తాయి. అయితే ఇక్కడ కల్చరల్ హెరిటేజా కాదా అన్నది మనం చూసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, లేటెస్ట్ అంటే ఏంటంటే రీసెంట్ గా. ఇక్కడ దే ఆర్ నాట్ మెన్షన్ ద ఇయర్ బట్ దే సెడ్ లేటెస్ట్. రిమెంబర్ దిస్. ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గర్భా డాన్స్ లేటెస్ట్ గా ఇంక్లూడ్ చేశారండి 2023లో. ఓకేనా. సో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి సి అవుతుంది. మరి ఇవి కూడా మనకి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ లో ఉన్నప్పటికీ ఎందుకు రైట్ ఆన్సర్ అవ్వట్లేదు అంటే నాట్ లేటెస్ట్. మరి ఎప్పుడు అన్నది మనం చూద్దాము. ఇక్కడ చౌహా డాన్స్ వచ్చేసి 2010 ఐ థింక్. ఎస్, ఇక్కడ నేను రాసిన చూడండి, కల్చరల్ హెరిటేజ్ సైట్. ఫస్ట్ చౌహా డాన్స్ తీసుకున్నప్పుడు మనకి 2010లో అండి. ఇది వచ్చేసి ట్రెడిషనల్ డాన్స్ మనకి. అయితే ఇక్కడ ఏంటంటే ఇది యునెస్కో రిప్రజెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ద హ్యుమానిటీలో దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. అయితే రికగ్నైజ్డ్ ఎవరు చేశారు అంటే యాజ్ ద వరల్డ్ లార్జెస్ట్ పబ్లిక్ ఆర్ట్ ఫెస్టివల్. సారీ ఇది కాదు, ఇక్కడ
సో ఇది మనకి ఎక్కడ పర్ఫామ్ చేస్తారంటే ఈస్టర్న్ ఇండియాలో పర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఈస్టర్న్ ఇండియా అండ్ నోన్ ఫర్ ఇట్స్ వైబ్రెంట్ కాస్ట్యూమ్స్ అండ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. ఈ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందని చూసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెన్స్ వచ్చేసి దుర్గాదేవి పూజ. సో దుర్గాదేవి పూజని మనము 2021లో ఇది మనకి రిప్రజెంటేషన్ అనేది చేయడం జరిగింది యునెస్కో లిస్ట్ లో. అయితే మరి దుర్గాదేవి పూజ తీసుకున్నప్పుడు వరల్డ్ లార్జెస్ట్ పబ్లిక్ ఆర్ట్ ఫెస్టివల్ అని అండ్ సెలబ్రేటింగ్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామని మనం దుర్గాదేవి పూజను, దుర్గామాత సెలబ్రేషన్ ఎప్పుడు చేసుకుంటాము, దసరా టైంలో సెలబ్రేట్ చేసుకుంటాము కదా. సో నవరాత్రులు అనేది చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇది యునెస్కో రిప్రజెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్ ఆఫ్ హ్యుమానిటీలో 2021లో యాడ్ చేయడం జరిగింది దుర్గాదేవి పూజను. తర్వాత గర్బా డాన్స్ వచ్చేసి రీసెంట్ గా 2023లో ఇది వచ్చేసి ఫోక్ డాన్స్ అనేది ఫ్రమ్ గుజరాత్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది కూడా మనం ఎప్పుడండి నవరాత్రి ఫెస్టివల్ టైంలో గర్బా డాన్స్ ఎక్కువ చేస్తారు. సో ఇది యునెస్కో 18th సెషన్ ఇన్ కసాని అండ్ బూట్స్వానా ప్లేస్ లో దీన్ని మనం ఇక్కడ సారీ ఈ సెషన్ లో మనం డిస్కషన్ చేయడం జరిగింది. అయితే ఇది ఇండియాస్ 15th ఇంక్రప్షన్ ఆన్ ద యునెస్కో లిస్ట్, గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి మనకి ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కుంభమేళా వచ్చేసి 2017లో ఐడెంటిఫై చేశారండి. ఇది వచ్చేసి ఫెస్టివల్ చాలా ఎవ్రీ 4 years ఒకసారి జరుగుతుందండి ఫెస్టివల్. ఓకేనా, ఇక్కడ ఉన్న చూడండి. అయితే ఇది లొకేషన్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. అలహాబాదు, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ ఇలా. సో ఇట్ వాజ్ ఇన్స్క్రైబ్డ్ బై ద యునెస్కో రిప్రజెంటేటివ్ లిస్ట్ లో దీన్ని యాడ్ చేయడం జరిగింది 2017లో. సో ఈ రెండు మాత్రం మనకు ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ ఏన్షియంట్ ఇండియా నేను మీకు